ఢిల్లీలో స్పిన్తో విన్. పవర్ ప్లేలో మోత ముట్టించిన టీమిండియన్ బ్యాటర్లు. మిడిల్ ఓవర్స్లో కంబ్యాక్ చేసేలా కనిపించిన నబీబియా టీం. అసలు ఈరోజు మ్యాచ్లో ఏం జరిగింది అని పూర్తి వివరాలు ఈ పోస్ట్ మ్యాచ్ అనాలసిస్కి వస్తే, ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగింది. ముఖ్యంగా టాస్ గెలిచిన నబీబియా కెప్టెన్ పిచ్పై ఎక్కువ బౌన్స్ లేదని గమనించి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడని చెప్పాలి. ఇంకా టాస్ ఓడిపోయి బ్యాటింగ్కి దిగిన టీమిండియా టీం సంజు శాంసన్ అండ్ ఇషాన్ కిషన్ బ్యాటింగ్కి రాగా, సంజు శాంసన్ మాత్రం చాలా చక్కటి ఇంటెంట్తో వరుస 4లు 6లు కొడుతూ మంచి ఇంటెంట్తో కనిపించాడని చెప్పుకోవచ్చు. కాకపోతే ఒక ఇన్కమింగ్ డెలివరీకి దురదృష్టవశాత్తు అవుట్ అవ్వగా సంజు శాంసన్ తర్వాత వచ్చిన తిలక్ వర్మతో ఇషాన్ కిషన్ ఒక చక్కటి భాగ్యస్వామ్యాన్ని నెలకొల్పాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి పవర్ ప్లేలో స్కోర్ను మాత్రం పరుగులు పెట్టించగా, పవర్ ప్లే ముగిసే సమయానికి మన టీమిండియా స్కోర్ 86కు 1 వికెట్ కోల్పోయి చాలా పటిష్టమైన స్థితిలో ఉండగా, ఇంకా ఎరాస్మస్ ఒక చక్కటి బౌలింగ్ చేంజ్తో తానే బౌలింగ్కి వచ్చి ఇషాన్ కిషన్ వికెట్ తీసి మళ్ళీ గేమ్లోకి వచ్చేలా కనిపించారు. ఇంకా పిచ్ చూడడానికి చాలా స్పిన్ ఫ్రెండ్లీ వికెట్లా కనిపించడంతో ఇంకా బెన్ స్టాక్స్ని తీసుకొచ్చి వారిద్దరు బౌలింగ్ చేస్తున్నంతసేపు మన టీమిండియన్ బ్యాటర్లు చాలా ఇబ్బంది పడుతూ బ్యాటింగ్ చేశారని చెప్పాలి. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ అండ్ తిలక్ వర్మ చాలా స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేయగా, వాళ్ళ వికెట్లు తీసుకున్న ఎరాస్మస్ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా అండ్ దుబే ఒక చక్కటి పార్ట్నర్షిప్తో స్కోర్ని పరుగులు పెట్టించారని చెప్పాలి. ఇంకా హార్దిక్ పాండ్యా మాత్రం ఈ యొక్క మ్యాచ్ టర్న్ అవడంలో ఒక కీ రోల్ పోషించాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క రన్స్ రాకపోయినా ఇంకా హార్దిక్ పాండ్యా ఒకడే 1 మ్యాన్ షో ఆడి టీమ్ స్కోర్ని 200 దాటిచ్చాడు. ఇంకా తర్వాత వచ్చిన రింకు సింగ్ ఈ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడనే చెప్పుకోవచ్చు. ఇంకా 210 లక్షాన్ని సాధించడానికి బరిలో దిగిన నబీబియా టీం చాలా స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేసిందని చెప్పాలి. కాకపోతే పవర్ ప్లేలో ఒక చక్కటి ఇంటెంట్ చూపించిన నబీబియా బ్యాటర్లు మన బౌలర్స్ కంబ్యాక్స్తో, ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి తన బ్యూటిఫుల్ 2 ఓవర్స్ బౌలింగ్లో 3 వికెట్స్ తీసి నబీబియా అసలు తనని పిక్ చేయలేకపోయారని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్లో. ఇంకా తర్వాత అక్షర్ పటేల్ ఒక 2 వికెట్లు, హార్దిక్ పాండ్యా 2 వికెట్స్ తీసి మన టీమిండియా బౌలింగ్లో ఒక కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ పాకిస్తాన్ మ్యాచ్కి ముందు మన టీమిండియన్ బ్యాటర్లకి బౌలర్లకి ఒక చక్కటి ప్రాక్టీస్ మ్యాచ్లా జరిగిన ఈ మ్యాచ్ చాలా చక్కటి మార్జిన్తో గెలిచి ఈ యొక్క టోర్నీలో 2వ విజయాన్ని సాధించి రేపు 15వ తారీఖు జరగబోయే మన చిరకాల ప్రత్యర్థులపై మ్యాచ్కి సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ఆ మ్యాచ్ యొక్క ప్రివ్యూ అనాలిసిస్ రేపు సాయంత్రానికి వస్తుంది. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు మమ్మల్ని మా ఛానల్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.